ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. మండపేట ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండపేట నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే వేగుళ్ల అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అబ్జర్వర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజాన రమేష్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకుని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి కృషికి కూటమి నాయకులు కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు బిఎల్ఏలు పాల్గొన్నారు. ఎవరు ఏమనుకుంటారో అసలు లిస్ట్ అయితే రాసుకోలేదండి. ఏ వార్డులో ఎక్కడ ఉన్నారో ఏ వార్డు ఎక్కడ 4 మంది తెలుపున్నాయి. ఆ వార్డులు ఎక్కడ ఉన్నారని కూడా క్లారిటీ లేదండి, అడిగి లేదు. ఇప్పుడు ఎడితే తెలుపునే ఈ వార్డుకి ఎంతమంది ఈ వార్డు స్థానిక ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారికి, అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చిన పరిస్థితులు రమేష్ గారికి, అలాగే ఎన్డీఏ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాను. మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 6 నెలల నుండి ఇది మొట్టమొదటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. అయితే శాసన మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అందులో ప్రస్తుతానికి మన కూటమికి 10 మంది మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే మనకి శాసన మండలిలో మెజారిటీ లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అందులో గెలిచి మెజారిటీ సంపాదించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మన ఉమ్మడి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని నిలబెట్టాం. కాబట్టి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి 1వ ప్రాధాన్యత ఓటేసి ఆయన గెలిపించే బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి 1-4 సార్లు తిరిగి ఓటు అడగాలనేసి నేను కోరుతున్నాను. మన ఉభయ గోదావరి జిల్లాలో 3 లక్షల పైగానే ఓటు మనకి నమోదవుతుంది. అంబేద్కర్ జిల్లాకి వచ్చేటప్పటికి 60,000 ఓట్లు పైగానే నమోదవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా సీరియస్గా ఈ ఎన్నికల పరిస్థితుల్లో మనం గెలాలనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా కష్టపడి రాజశేఖర్ గారిని గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలనేసి నేను కోరుతున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సులువు. క్యాన్వాసింగ్ వెళ్ళాం, వరసెట్టి దండం పెట్టుకుంటే తరుకొట్టుకుంటూ వెళ్ళిపోతారు మీరు. ఇది అలా కాదు. ఎవరు ఓటున్నారో ఎక్కడ ఉన్నారో ఎదుర్కోవాలి. ముఖ్యంగా సగం మంది ఓటర్లైనా వేరే రాష్ట్రంలోనో వేరే గ్రామంలోనో లేదా వేరే దేశాల్లోనూ ఉండొచ్చు. అందుచేత ఖచ్చితంగా మనం వారానికి 2 సార్లు వీళ్ళందరూ కలుపుకుని మరి మీరు ఇలా నుంచే ఒకసారి సర్వే చేసుకుని నేను రేపు ఎల్లుండు మన అనపర్తి ఎమ్మెల్యే గారు మీ గాలి వదిలేస్తున్నాను. సోమవారం ఉదయం 2 పోలింగ్ బూతులు, మధ్యాహ్నం 2 పోలింగ్ బూతులు రివ్యూ పెట్టుకుందాం. ఏదైతే మీరు రివ్యూ చేశారో మీరు ఏది ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తాను పైన ఆదివారం. మీరు సోమవారం ఎవరు కావాలని చెప్పండి. 4 బూతులు సోమవారం అవ్వాలి, మంగళవారం 4, బుధవారం మిగిలిన 5. ముఖ్యంగా ఇక్కడ రాయవరం వాళ్ళతో ఇబ్బంది ఆస్తి ఇబ్బంది కాదు. ఒక్కో దాంట్లో 9,500 మంది ఓటర్లు ఉన్నారు. 2,000 ఓటర్లు ప్రత్యేకించి 2 బూతుల్లో ఉన్నారు. మిగిలిన 5,011 బూతుల్లో ఉన్నారు. అంటే ఇక్కడ మనం చాలా అంటే మన పోలింగ్ కూడా చాలా కష్టం. రాయవరం మండలం మాత్రం ఉదయం టైం అంటే మనకు టైం నాకు తెలియదు. 8-9 పొద్దున్నే మాట్లాడిపోతే మనకి సాయంకాలం ఓటింగ్ అవ్వకపోవచ్చు. మిగిలిన 500 ఎక్కడ లేవు.
ఇదే మనకి 950 దగ్గర ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ రాయవరం మండలం మాత్రం చాలా మన శ్రద్ధ పెట్టుకుని పొద్దున్న నుంచే దాన్ని తీసుకుని వెళ్ళాలి. ముఖ్యంగా ఏదో ఒకసారి చెప్పాను, మరి అక్కడ యూటీఎఫ్ అభ్యర్థి మన నియోజకవర్గం కాబట్టి మనకి కొంచెం ఎలర్ట్గా ఉండాలి. ఎక్కడికక్కడే మన టీచర్స్ని కానీ లేదా ఇతర మరి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ని కానీ ఓటర్ సార్ టచ్ చేయాలి. నా దగ్గర సోమవారం నాడు నుంచి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఎవరికాళ్ళే ఏదైతే ఇప్పుడు మీరు 30 మంది 40 మంది 50 మంది అనుకున్నారో ఆ లిస్టు పక్కనే వాడు ఏ గ్రామంలో ఉన్నాడు ఆయనతో మీరు టచ్ అయ్యారా లేదా. ఇంత కొంతమంది అడిగారు కానీ కొంతమంది అన్నారు నాతో వేరే గ్రామంలో ఉన్నాం మేము వస్తామంటే ఎలాగ మరి మనకు వచ్చేప్పుడు అవుతాయి కదా అని మీరు ఆ లిస్టు రాయండి. రాసిన తర్వాత పైకి మేము ఇంటిమేషన్ చేస్తాం. పైనుంచి వాళ్ళు చెప్పినటువంటి సూచనల ప్రకారంగానే మనం ఎదురుకి వెళ్దామని చెప్పి మీ అందరికీ నేను సమయంగా మనం చేస్తా ఉన్నాను. అలాగే శాసనసభ్యులు ఎన్టీఆర్ పార్టీ చక్కటి సూచన చేశారు. జనసేన పార్టీ గారు అక్కడ ప్రభుత్వం ప్రజలతో కూడా శక్తితో పనిచేస్తున్న మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అదే స్ఫూర్తితో మనం కూడా చివరిసారి కూడా పనిచేయాల్సిన బాధ్యత మన తరఫున ఉంది. చిన్న సంస్థలు ఉత్పత్తులు ఉన్నా సరే దయచేసి అవి తీసుకొచ్చి పనిచేస్తుగా కోరుకుంటూ ఇది గ్రాడ్యుయేట్ ఎన్నిక ఎందుకంటే అందరూ చదువుతున్నారు కాబట్టి కొంచెం డెవలప్మెంట్ చూసి ఓటేసే అవకాశం ఉంటుంది. అలాగే టీచర్స్లో కూడా గతంతో పోలిస్తే గత ప్రభుత్వంలో వారు పెట్టిన బాధలు కూడా మనం చూసాం. వాళ్ళ డిమాండ్స్ ఎన్ని పెట్టినా కూడా ఎవరికోగా కనీసం ఫస్ట్ ఒకదానికి చేతులు పడి బాబునే అనుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. అవన్నీ కూడా మన ఎంతో ఫేవర్గా చేశారు కాబట్టి విద్యుత్తులో కూడా వాళ్ళందరూ కూడా మనకి అనుకూలంగా ఉంటారు. అందులో గ్రాడ్యుయేషన్ టీచర్స్ అందరూ కూడా దయచేసి ఎంత అనుభవం కూడా ఒక్కసారైనా రాకపోతే వాళ్ళు అసంతృప్తి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు సూచనలన్నీ మరి చక్కగా సూచన చేశారు. ఏదైతే ప్రతి 30 మందికి ఎవరినైతే ఒక మనకి గ్రామాల్లో మండలాల్లో ఓడలేదు కానీ టౌన్లోకి వస్తుంది కొంచెం కన్ఫ్యూజ్ ఉండదని అనుకుంటున్నాము. కాబట్టి బాగా అందరూ కలిసి సమయంతో పనిచేస్తే చక్కటి రిజల్ట్ వస్తుంది. గ్రామాల వారీగా ఏదైతే 30 మందికి మనం విశ్వాసం పెట్టుకున్నామో ఆ వెళ్ళేటప్పుడు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక తెలుగుదేశం పార్టీకే అవసరం ఉండడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఓటు పెట్టేటప్పుడు జనసేన పార్టీకి ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే బీజేపీకైనా ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి అక్కడ కూడా ఉన్నంత మేరకు సమయంలో పనిచేసి ముగ్గురు కలిసి అడిగితే అక్కడ రిజల్ట్ పనిచేసి భావిస్తున్నాం. పార్టీ కూడా పైకి కూడా ఇదే సూచన చేసింది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పాటించి ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశ్రమలో మీరు వచ్చినప్పుడు కూడా మేమేదో రాష్ట్రపతితో కలిసి డౌన్లో తిరగడం, మీరు చేస్తున్నటువంటి అప్డేట్స్ ఇవ్వడం, అలాగే మాతో పాటుగా ఆఫీస్ సెక్రటరీని కూడా అతను ఇక్కడ వేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఇబ్బందులు లేకుండా పార్టీ సెంట్రల్ పార్టీ కూడా రోజువారీ డేటాను చూస్తున్నారు. కాబట్టి ఎప్పటించో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తగా మనం తెలుగుదేశం పార్టీ అభిమానులుగా అలాగే జనసేన అభిమానులు బీజేపీ అభిమానులు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు.